హాయ్. ఇప్పుడు ఏపీలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఇంటింటికి వెళ్ళి పెన్షన్స్ ని అనేది పంచడం జరుగుతుంది కదా. సో ఇలా పంచడం అనేది ప్రజలను వాళ్ళ సైడ్ ఆకర్షించడానికి అనుకోవచ్చు. ఇది ఆకర్షించడం అనకూడదు. ఇప్పుడు గవర్నమెంట్ ఇంతకుముందు వాలంటరీ వ్యవస్థ ఉండేది. ఇప్పుడు వాలంటీర్స్ అనేది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు, వాళ్ళు నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, అంటే ఒక వేరే పార్టీకి అనుబంధంగా పనిచేసేవాళ్ళు. ఇప్పుడు స్వయంగా గవర్నమెంట్ ఎంప్లాయీసే వెళ్ళి పనిచేస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ ఎంప్లాయీస్ను ఇది ఏ విధంగా యూజ్ చేసుకోవాలో ఆ విధంగా యూజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మరి వాలంటీర్లకు కూడా 10,000 లెక్క చేస్తాను అని అన్నారు కదా మనకి శాలరీ అనేది. సో పోయినసారి గవర్నమెంట్ 5,000 అన్నారు, మరి ఈసారి 10,000 ఇస్తున్నారు. కాకపోతే వాలంటీర్ల వ్యవస్థలో ఉన్న మందిని ఏదైతే ఉన్నారో వాళ్ళని తగ్గిస్తారు అని అంటున్నారు కదా. మరి వాళ్ళని తగ్గిస్తే ప్రాబ్లం అవ్వదు? అప్పుడు తగ్గించేది ఏమి ఉండదు కానీ తీసుకుంటారు. బట్ ఎందుకంటే వాళ్ళకి ఇంకా బెనిఫిట్స్ ఇస్తున్నారు కదా. 5,000కి 10,000కి ఎంత బెనిఫిట్స్ ఉన్నాయి అంటే వాళ్ళ లైఫ్ సెట్ అవుతుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విలేజ్లో ఉంటారు, విలేజ్ పీపుల్కి 10,000 అంటే చాలా ఎక్కువ. బట్ సిటీస్లో ఉండే వాళ్ళకి విలేజ్ పీపుల్కి చాలా, అంటే సిటీస్లో ఉండే వాళ్ళకి ఇంతకుముందు 5,000 ఉండేది, 10,000 ఇచ్చిన వాళ్ళకి సరిపోదు. అంటే అది మాత్రం మంచి పథకం. సో అదే విధంగా మనం చూసుకుంటే ఇప్పుడు వచ్చిన మేనిఫెస్టో మొత్తం కూడా చాలా ఖర్చులతో కూడింది. ఇలా పెంచుకుంటూ పోతుంటే ఇలాంటి ఉచిత పథకాలు ఇస్తే మరి రెవెన్యూ అనేది ఏ విధంగా జనరేట్ చేస్తారో ఎక్కడి నుంచి తీసుకొస్తారంటారు? బట్ రెవెన్యూకు వేరే ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు ఇండస్ట్రియల్గా డెవలప్ చేయడం కానీ, బట్ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తీసుకోవడం కానీ, దానికి అదర్ వేస్ ఉన్నాయి. సో చంద్రబాబు నాయుడు గారు పక్కన పెడితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి చాలా రకాల పదవులు అనేది ఇచ్చారు కదా. సో ఆ పదవులకు ఎక్స్పీరియన్స్ లేకుండా ఎలా దాన్ని అమలు పరుస్తారు అని అంటారు, ఆచరిస్తారు? ఓకే, ఎక్స్పీరియన్స్ లేకుండా ఎలా అమలుపరుస్తున్నారు కదా. బట్ ఇంతకు ముందు ఉన్న గవర్నమెంట్ వచ్చినది కదా, వాళ్ళకి ఏం ఎక్స్పీరియన్స్ ఉన్నది కంపేర్డ్ టు దట్ గవర్నమెంట్. దిస్ గవర్నమెంట్ ఈస్ బెటర్. బట్ ఇది వాళ్ళ కొలీగ్స్ ఉంటారు కదా, రిమైనింగ్ చంద్రబాబు నాయుడు కానీ, సెంట్రల్ నుంచి మోడీ కానీ, వాళ్ళ సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఈజీ గెట్ అనుకోవచ్చు.